ప్రసిద్ధ జోస్యగారైన బాబా వంగా ప్రవచనాలను ఆధారం చేసుకుని ద్వారా రాబోయే 100 సంవత్సరాలలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ఉంటుందో ఈ కథనం వివరిస్తుంది. కృత్రిమ మేధస్సు ప్రభావం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. బాబా వంగ ప్రవచనాలు ఎప్పుడూ ప్రజల్లో ఉత్సుకతను రేకెత్తిస్తాయి. ఆయన అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. అందుకే ప్రజలు వంగా బాబా ప్రవచనాన్ని సీరియస్గా తీసుకుంటారు. బాబా వంగా జీవించి లేకపోయినా ఆయన అంచనాలు నిజమయ్యాయి. బాబా వంగా ఇప్పుడు ఈ ప్రపంచంలో లేరు. ఇలాంటి పరిస్థితిలో రాబోయే 100 సంవత్సరాలను మనం ఎలా అంచనా వేయగలం? దీనిని అర్థం చేసుకోవడానికి నవభారత్ టైమ్స్ ఓపెన్ చాట్ జీపీటీ బాబా వంగా అంచనాలకు సంబంధించిన ఒక ప్రశ్నను అడిగింది. ఏఐ బాబా వంగా లేదా చాట్ జీపీటీ, డీప్ సీక్లు వచ్చే 100 ఏళ్లకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంచనాలను సమర్పించాయి. ఇందులో చైనాకు చెందిన డీప్ సీక్ అంచనాలు భయంకరంగా ఉన్నాయి. అణుబాంబు కంటే పెద్దదిగా ఉండే న్యూక్లియర్ ఫ్యూజన్ గురించి డీప్ సీక్ చెప్పింది. సంపన్నుల ఆయుర్దాయం 150 సంవత్సరాలకు పైగా ఉంటుందని అంచనా. పేదలు ఇప్పుడున్నట్లే జీవిస్తారని చెప్తోంది. ప్రశ్న: బాబా వంగా ఈరోజు జీవించి ఉంటే రాబోయే 100 సంవత్సరాల సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఏమి అంచనా వేసేవారు? 2030 నాటికి కృత్రిమ మేధస్సు మన శత్రువు కాదని, మన మిత్రుడని ప్రజలు అర్థం చేసుకుంటారని చాట్ జీపీటీ అంచనా వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్లు మానవ భావోద్వేగాలను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారని చాట్జీపీటీ చెప్పింది. ఆరోగ్యం, విద్య, న్యాయ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర పెరుగుతుంది. స్మార్ట్ బాడీ కాన్సెప్ట్ 2030 నుండి 2050 మధ్య ఉంటుందని అంచనా. మానవులు నానో బోట్లతో వ్యాధులకు చికిత్స చేయగలరు. క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే నివారించవచ్చు. ఎప్పుడు తినాలో, ఎప్పుడు నిద్రపోవాలో చెప్పే బయోసెన్సర్లను శరీరంలో అమర్చుకోవచ్చు. 2040 నాటికి మెదడు కంప్యూటర్కి కనెక్ట్ అవుతుందని అంచనా. ఎలన్ మస్క్కి చెందిన న్యూరాలింక్ ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేసింది. 2075 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా అభివృద్ధి చెందింది. ఇది జీవం పోసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తనను తాను సజీవంగా కనిపించేలా చేస్తుంది. 2065 నాటికి క్వాంటం కంప్యూటింగ్ శకం రావచ్చు. అత్యంత క్లిష్టమైన లెక్కలను కూడా క్షణాల్లో చేయొచ్చని చాట్ జీపీటీ చెబుతోంది. 2075 నాటికి చాలా అభివృద్ధి చెంది అది జీవించగలదు. తనను తాను జీవించేలా చూపించుకుంటుంది. 2065 నాటికి క్వాంటం కంప్యూటింగ్ యుగం రావచ్చు. 2065 నాటికి క్వాంటం కంప్యూటింగ్ యుగం రావచ్చు. చాలా కష్టతరమైన లెక్కలను కూడా ఒక క్షణంలో చేయవచ్చని చాట్జీపీటీ చెబుతోంది. 2070 నాటికి మిశ్రమ జాతి మానవులు రావచ్చు. ఇది మానవుడు మరియు యంత్రం యొక్క కలయికగా ఉంటుంది. 2095 నాటికి ప్రయోగశాలల్లో పుట్టిన పిల్లలు వస్తారు. 2100 నాటికి డిజిటల్ అమరత్వాన్ని ఊహించబడింది. బాబా వంగాకు సంబంధించిన ప్రశ్నను డీప్ సీక్ ముందు ఉంచినప్పుడు రకరకాల అంచనాలు వేసింది. 2070 నాటికి మనుషుల కంటే తెలివైనది. ప్రభుత్వాలు, సైన్యాలను ఏఐ నియంత్రించడం ప్రారంభిస్తుంది. మనం జాగ్రత్తగా లేకపోతే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సేవకులం అవుతాం. ధనవంతుల పిల్లలు సూపర్ హ్యూమన్గా పుడతారు. పేదల పిల్లలు సహజంగానే పుడతారు. న్యూక్లియర్ ఫ్యూజన్ అపారమైన శక్తిని అందిస్తుందని, కానీ దాని దుర్వినియోగం క్షణాల్లో నగరాలను నాశనం చేస్తుందని చెప్పారు. అంటే శాస్త్రవేత్తలు అణుబాంబు కంటే పెద్దదాన్ని కనుగొంటారు. 2080 నాటికి శాస్త్రవేత్తలు గ్రహాంతర సూక్ష్మజీవులను కనుగొంటారు. కానీ ప్రభుత్వాలు ఈ వాస్తవాన్ని దాచిపెడతాయని డీప్ సీక్ అంచనా వేసింది. ఒక ప్రధాన సైబర్ హ్యాక్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో విద్యుత్ మరియు బ్యాంకింగ్ వ్యవస్థలను కుప్పకూల్చేస్తుందని చెప్పింది. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. బాబా వంగా ప్రవచనాలు మరియు విశ్లేషణ ఆధారంగా రాబోయే శతాబ్దం సాంకేతికంగా అద్భుతమైన మార్పులను చూస్తుందని అంచనా. యొక్క పాత్ర కీలకంగా ఉంటుంది.